మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. మేము ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల ఉన్న గోకవరం గ్రామం. ఈ గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మా సిఎండి ప్రాంగణంలోంచి, ఆఫీస్ ప్రాంగణంలోంచి ఈ విషయం మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశానికి సేవ చేసినటువంటి ఎందరో ప్రముఖుల్లో హిందూవాదానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ, ముస్లిమ్స్ అయినా హిందువులైనా మనందరం భారతీయులు, మనందరం కలిసి ఉండాలని చెప్పిన మొదటి కాలం వినిపించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన 1900 సంవత్సరం జూలై 6వ తారీఖున జన్మించి అశుతోష్ ముఖర్జీ గారికి, అలాగే జోగ్ మాయాదేవి ముఖర్జీ గారికి సంతానంగా జన్మించారు. వారు చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసంలో చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. 1921వ సంవత్సరంలో ఆయన పట్టా పొంది, ఆంగ్లంలో పట్టా పొంది, 23వ సంవత్సరం ఎంఏ పట్టా పొంది, అలాగే 24వ సంవత్సరంలో ఆయన లాలో పట్టభద్రుడయ్యి, 27వ సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్ నుంచి కూడా బారిస్టర్ యొక్క పట్టా పొంది, ఇలాగా ఆయన ఎంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా తిరిగి వచ్చి ఆయన కలకత్తాలో ఆయన లాయర్గా ప్రాక్టీషనర్గా చేసుకున్నారు. ఆయన తర్వాత 1949లో కాంగ్రెస్ పిలుపు మేరకు ఆయన పార్టీకి రిజైన్ చేసి ఆయన స్వతంత్రంగా భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి 1951లో భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి భారతీయులందరూ ఒకే విధంగా ఉండాలి, ఒకే ప్రధానమంత్రిగా ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి. ఆయన ముస్లిమ్స్కి వ్యతిరేకులు కాకున్నా కానీ హిందువుల మీద జరుగుతున్న దాడులు, మత కలహాల్లో ఆయన న్యాయంగా వ్యవహరిస్తూ, ఎవరైతే న్యాయంగా ప్రవర్తిస్తారో వారి వైపునే ఉంటూ, ఆయన ముస్లిం వ్యతిరేక కాకున్నా కానీ భారతదేశంతో కలిసి ఉన్న పోరాడిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. సో ఆయన చాలా అనుమానాస్పదమైన పరిస్థితిలో భారతదేశానికి పాకిస్తాన్కి సంబంధించి కలిసి ఉండాలనే గడం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రాధాన్యత వివరించిన వ్యక్తిలో మొదటి వ్యక్తిగా ఉంటూ, ఆయన చనిపోయే వరకు కూడా మే 23, 1953 చనిపోయే వరకు కూడా భారతీయ జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన పదవీ పాలన కొనసాగించారు. ఈ మత కలహాలు అనేవి భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న అశనిపాతం. ఇది ఆ రోజు నుంచి కూడా బలిదానం అయిపోయిన అనుమానాస్పద పరిస్థితిలో పాకిస్తాన్లో ఆయన జైల్లో ఉండి ఆయన అనుమానాస్పదమైన పరిస్థితిలో మరణించారని తెలిసింది. ఈ పరిస్థితి అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఇప్పటికీ భారతదేశాన్ని ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వేడొక్కడానికి మనకు ఉంది. ఈ రోజుకి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మత కలహాలు అనే పరిస్థితి ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజున మనం ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో దేశానికి ఎంతో, ఆ భారతదేశానికి మనకి ప్రాణవాయువులు నిలబెట్టి, హిందూ మతం కానీ ముస్లిమ్స్ అయినా కానీ కలిసి ఉండాలి, భారతీయత గొప్పగా ఉండాలని చెప్పి తలుస్తూ, ఒక పక్కన భారతీయ హిందువులపై జరుగుతున్న విద్వేషాల గురించి పోరాడుతూ మనకు న్యాయం చేస్తున్నట్టు ఇలాంటి మహానుభావుల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ, నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే మన పార్టీ అధిష్టానమైనటువంటి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు, సోము వీర్రాజు గారు, మా జిల్లా నాయకుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, వీరి యొక్క ఆదేశాల మేరకు మన భారతీయ జనతా పార్టీకి అనుబంధ పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీకి సంబంధించిన మహానుభావులందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ వారి వర్ధంతిని ఇక్కడ జరుపుకుంటూ మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ మీడియాకు తెలియజేస్తుంది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి పిలుపు మేరకు గోకవరం మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మండలం అంతా ఈ రోజున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక
మొట్టమొదటి దేశం కోసం చనిపోయినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించి ఆయన ప్రాణాలను బలిగా పెట్టాడు. అందుకనే బలిదాన్ దివస్గా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 375 ఆర్టికల్ పెట్టి పాకిస్తాన్కి అనుగుణంగా చట్టాలు పెట్టి భారత్ని కాశ్మీర్ని విడదీసేటువంటి కార్యక్రమాన్ని చేపడితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒకటే చెప్పారు, ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చలేంగే, एक देश में दो प्रजान नहीं चलेंगे, एक देश में दो विधान नहीं चलेंगे. అంటే ఒక దేశంలో రెండు విధానాలు, ఒక దేశంలో రెండు ప్రధానులు, ఒక దేశంలో రెండు జాతీయ జెండాలు ఉండకూడదు. దేశమంతా సమైక్యంగా ఉండాలి. అందరం కలిసిమెలిసి మనం దేశాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఆయన సిద్ధాంతాలకి గళం విప్పి పోరాడి ప్రాణాలు అర్పించాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మా గోకుల మండలం కూడా మా కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేము అందరూ జరుపుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.